బాగున్నారా? అన్నా ప్రైజ్లరేనా? ప్రైజ్ లార్డ్ బాలన్నా, బాగున్నారా? బాగున్నామన్నా గారు, మీరు బాగున్నారా? బాగున్నామన్నా. చదివారా సబ్జెక్ట్ బాగా బాలన్నా? చదువుతా అంకుల్ గారు, ప్రైజ్లర్ అంకుల్ గారు. ప్రైజ్ లార్డ్. ఈరోజు అంతా మీరే జరిపించాలి. అంకుల్ మీరు రివిజన్ చేసేటప్పుడు స్క్రీన్ ఏమైనా షేర్ చేయాలి అంకుల్ సబ్జెక్ట్, లేదా ఈజ్ ఇట్ ఫైన్ యాజ్ ఇట్ ఈస్? నేను పోతా ఉంటే నో ప్రాబ్లం. అందరికి పుస్తకాలు ఉన్నాయి కదా. అందరికి పుస్తకాలు ఉన్నాయి. మేబీ మీరు మనుషులను కూడా చూసినట్లుంటుంది. అదే అందుకని అదే I want to see the people more than the book. రైట్ అంకుల్. Because they have the books కదా. మీరు ఎట్లా అంటే అట్లా. సో స్క్రీన్ షేర్ చేయమంటే చాప్టర్స్ షేర్ చేస్తాను, లేదా బుక్స్ చూడమంటే వాళ్ళు బుక్స్ చూస్తారు. స్క్రీన్ షేర్ చేయండి. మనుషులు I like to see and ask them questions. రైట్ అంకుల్. సో అదైతే నేను షేర్ చేయను, ఇలాగే ఉంటుంది స్క్రీన్. సో పీపుల్ విల్ జాయిన్. ఓకే అండి. మీరు క్లియర్గా లేదా? ఇప్పుడు కరెక్ట్. ఓకే. విమలక్క, ప్రైజ్ లార్డ్. మీరు వాయిస్ కనెక్ట్ కాలేదక్క. సో యూ హ్యావ్ టు సైన్ అవుట్. అన్మ్యూట్ చేయమా. వాళ్ళు వాయిస్ కనెక్ట్ కాలేదు అంకుల్. కింద డైలిన్ అని ఉంటుంది, వైఫై అండ్ డైలిన్ అని, అక్కడ దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలా? అది మిస్ అయింది అక్కది. go one step backward. సిస్టర్, లేదంటే సైన్ అవుట్ చేసి మళ్ళీ రండి సిస్టర్. మీరు ఏం మాట్లాడేది మాకు వినపడదు. లేదంటే నేనే రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేసేదాకను ఒకసారి చెప్తాను. అది బెటర్. అందరికి అన్మ్యూట్ చేసేస్తే బాగుంటుంది. అలా వీళ్ళకి భలే కష్టం వాళ్ళకి. మార్చేసి ఇప్పుడు మళ్ళా జాయిన్ అవుతారు. ఫస్ట్ లెసన్ ఏమన్నా డౌట్లు ఉన్నాయా అంకుల్? ఉన్నారు, అడగచ్చు. నువ్వు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. నేనా? దేవుని మహాకృపను బట్టి అంకుల్ అన్ని అర్థమవుతాయి. అంకుల్ చెప్పిన రీతిగా అన్ని కూడా అర్థం చేసుకుంటున్నాము, చదువుతా ఉన్నాము. యూనిక్నెస్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్. లాస్ట్ వీక్ చూసాం కదా, దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదన్న, అన్ని ఆ గాస్పుల్ గురించి, సువార్త గురించి అంతా నేర్చుకుంటున్నాము. మేము నేర్చుకుంటున్నాము. బాగున్నాయి అంకుల్ చెప్పిన విధంగా. దేవుని ఉండాలా, గాస్పుల్ ఎలా సువార్త చెప్పాలి, ఆ మెమరీ వర్డ్స్ అన్ని కూడా నేర్చుకున్నాము. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్నగా. శ్రీనివాస్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాగున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న, బాగున్నారా? బాగున్నాం బ్రదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెయిట్ చేద్దాం, ఇంకా 2 minutes ఉంది. సో ఓకే బ్రదర్. రావాలి కదా చాలా మంది. ప్రైజ్ లార్డ్ సురేష్ అన్న, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేయాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా?
బాగున్నాం బ్రదర్. సిస్టర్ జాయిన్ అవుతారా? బ్రదర్. ఓకే. సిస్టర్ రాలేదు. వాళ్ళు వేరే ఫోన్ నుంచి జాయిన్ అవుతారు, వాళ్ళ ఫోన్ నుంచి అంకుల్. ఓహోహోహో. పక్కన పక్కన ఉండకూడదు. అవునండి. సప్నక ప్రైజ్ లార్డ్. మెర్సీ చిన్నారి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. So now it's 6:01. We'll give another 1 more minute for others to join. We'll start at 6:02 or 6:03. Graina, praise Lord. Thank you for joining. ఒక నిమిషం. Right, uncle. మీరు వెళ్ళేస్తారండి. So today agenda వచ్చేసి, so as I said and mentioned, so we will be revising second, third, fourth chapter by uncle. సో అంకుల్ ద్వారా ఈరోజు మనము సెకండ్, థర్డ్, 4 2, 3, 4 పాఠాలను we will be having a quick revision. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ది టాపిక్స్ ఫర్ ది డే. సో యాజ్ ఆఫ్ నౌ 9 మంది మటుకు వచ్చాం. సో విల్ వెయిట్ అనదర్ 30 more seconds for others to join. Good. So okay, so uncle, as of now we have 9 people. So వెరీ గుడ్. we'll start with a word of prayer and Yeah. we can start, right, uncle? Yeah. సో ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు పాట చేయండి. సో వీ కెన్ స్టార్ట్ అవర్ టుడేస్ రివైజ్డ్ సెషన్స్. ప్రార్థించండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ప్రార్థించేయండి. పాస్టర్స్, ఎల్డర్స్, whoever is ready. సురేష్ చేయనైనా. సురేష్ అన్మ్యూట్ చేసుకొని ప్రార్థించేయండి. స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్, 1 or 2 minutes. మమ్మల్ని మిగిలి ఎక్కువ ప్రేమిస్తున్న ప్రియ పట్ల తండ్రి స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ప్రకోది కాలమున తండ్రి మమ్మల్ని ప్రభువా జ్ఞాపకం చేసుకుని సభ్యులకు దేవానికి వందనాలు స్థితులు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకముగా నాయన ఎఫ్సిఎం పౌన చర్చ్ ద్వారా తండ్రి ఒకరు గారిని తండ్రి మీరు బలపరుచుకొని ఆయన డిసైపుల్ ప్రోగ్రామ్ తండ్రి ప్రభువా మీరు ప్రారంభించి ఈ విధముగా తండ్రి నీ లేఖనముల ద్వారా తండ్రి నీ శిష్యత్వం తండ్రి ప్రభువా తిరిగి నాయన పునరుద్ధరించుతూ ప్రభువా రాజ్యము కొరకు తండ్రి మమ్మల్ని మేము నాయన పురికొల్పుకున్నట్టు తండ్రి ప్రభువా నీ దాసులను తండ్రి మీరు బలపరుచుకొని తండ్రి ఈ విధముగా నాయన ప్రభువా తర్బీదవుతు తండ్రి మాకు చేస్తున్న బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము తండ్రి ప్రభువా అంకుల్ ద్వారా నాయన బ్రదర్ రాజేష్ గారు మాకు తెలియపరిచినటువంటి నాయన సత్యములు మర్మములు తండ్రి తిరిగి రివైజ్ చేసుకుంటుండగా నీ కృపను మెండుగా దయచేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలను ప్రభువా నిర్జాయం చేసి మేమందరము ఏకముగా కూడి నామమును తండ్రి ప్రభువా తెలుసుకొని తండ్రి ప్రభువా చాటించుటకు ప్రభువా మహింపరచుటకు నీ కృపను బహుగా విస్తరింపచేసి సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. So thank you so much, Anna. I'm stopping my screen so that uncle can able to see everybody's face. నేను షీన్ స్క్రీన్ స్టాప్ చేశాను. అంకుల్ అందరినీ చూసి ఈరోజు 2, 3, 4 చాప్టర్స్ రివిజన్ చేస్తారు. Good. We have 12 people as of now. I will take attendance back end. So at this time, without delay, so I'm handovering this time to uncle. Uncle, over to you. You can please.
అంతా వీడియో వేసుకోండి. ప్లీజ్ Ah, పుట్ ఆన్ యువర్ వీడియో సో ఐ కెన్ సీ యువర్ ఫేస్. Because I like to be like a classroom, not like a Zoom meeting. మీ Very వీడియోస్ good. అందరూ కూడా ఎనాబుల్ చేయండి. అంకుల్ మిమ్మల్ని చూస్తూ మాట్లాడేలా. అప్పుడు నాకు క్లాస్ లో ఉన్నట్టు ఉంటారు. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు గుడ్ బాగున్నారా? మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అందరు బాగున్నారా? రామచంద్ర మీ పటం మీ మీ ఇప్పుడు కనబడుతుంది. Uncle, praise Lord, Uncle. I'm sorry. We are on the way to hospital. Actually, I am attending while driving. Oh, I'm sorry. Okay, Nana, we'll be praying for you. Sharon, you are not seen properly. Here. Now, come this way. Okay, good. Emma, Mercy, Achinari, praise the Lord, Ma Bogandava. Sapna, I cannot see you. I cannot see you, Sapna. Okay, very good. Sharon. Hema, Ma, I'm not able to see Hema. Hema, Jayas, phone, okay. Hema Gani. మన ఫిలిప్ అంకుల్ జయశ్రీ. Okay. Philip. புரியுதாப்பா? Philip. அன்மியூட் பண்ணுங்க. Unmute பண்ணிடுங்க. Very good. Praise the Lord, Ma. Praise the Lord. Very good. ఇది బాగున్నది. క్లాస్ రూమ్ లో ఉండేటట్టు. చాలా సంతోషం. Okay. Now we are going to do all the 4 chapters. 1 chapter only we finished last time. మీకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థమవుతుందా? మనం ట్రాన్స్లేట్ చేయాలి తెలుగులో. ఒక్క చాప్టర్ మాత్రమే ముగించినాము. ఒరే ఒక చాప్టర్ தான் முடிச்சோம் போன வாரம். இப்போ 3 చాప్టర్ முடிக்க போறோம். The whole thing is believing the gospel. If you want to be a disciple of the Lord Jesus Christ, you must believe the gospel. Without believing the gospel, you cannot become a disciple of the Lord Jesus Christ. What is the gospel? That's why we saw last time. This is a radical message that God has given to mankind. The uniqueness of the gospel of Jesus is, I am not ashamed of, that's what Paul the apostle says. Paul ఏం చెప్తున్నాడంటే, నేను ఈ స్వార్థ విషయమై సిగ్గునందను. I'm not ashamed of the gospel. That means, if you possess the gospel, if the gospel is in you, you will automatically be sharing the gospel. Automatically, it will be radiating. God's love will be radiated through our life and testimony. So we have to understand gospel. We have seen what is gospel. It's very simple. God is holy, man is sinful. Jesus came down to unite the sinful man to the holy God. The only way he could do it is by paying the penalty on the cross of Calvary for our sin. మన పాపముల కొరకు శిలువ మీద మరణించి పాపులమైన మనలను పరిశుద్ధమైన దేవునితో ఏకీభవించుట చేసినప్పుడు మనం ఏమవుతున్నాము? ఆయన బిడ్డలుగా మారిపోతాం. There is a marvelous thing. Gospel is powerful. ఎప్పుడైతే ఈ యొక్క స్వార్థను ఒప్పుకుంటామో అది మనలో శక్తివంతంగా పనిచేస్తుంది. That's why మనం last time we saw this powerful gospel, when it comes into our lives, it will radiate in and through our lives. రెండు భాషల్లో చెప్పాలంటే నాకు కొంచెం కష్టం. It's a little difficult, but no problem. We'll try. Now, first chapter is over. What is the first chapter? Can you tell me, one of you? First. ఎవరన్నా ఒకరు చెప్పాలా? చిన్నారి నువ్వు చెప్పుమా.
Radical message. Yeah. Uniqueness of Yeah, gospel. yeah. What is the gospel? Past. GOSPEL కదా. మనము 4 మాటలు మాత్రమే చూసినాం. Only 4 words. God, ourselves, Savior and powerful. అంతవరకే చూసినాం కదా last time. Now we are coming to the second topic. Coming to faith. విశ్వాసంలోనికి రావడము. If someone can translate into Telugu fast, it will be easy for me. చేయగలరా సురేష్? సురేష్ ఉన్నాడా? ఉన్నారు అంకుల్ ఇంగ్లీష్ లో చెప్తావా? ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, లేదంటే డాక్టర్ కరుణాకర్ చేయాలి. ఐ డోంట్ నో, హీ మస్ట్ హావ్ జస్ట్ నౌ కమ్. ఆయన టైర్డ్ గా ఉంటాడు. ఓకే చెప్తారా? అంకుల్. Okay. The second part that we have seen in the topic is coming to faith. That means how to begin a relationship with God. రెండవ పాఠముగా మనము చూసినప్పుడు దేవునితో ఎలాగ సంబంధం కలిగి ఉండాలో మనం చూడబోతున్నాం. Now I want you to understand this radical message when it becomes a reality in your life, how the relationship with God begins. మనము రాడికల్ మెసేజ్ గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే మనము దేవునితో సంబంధం కలిగి ఉండుట ఎలాగో అనేది మనము తెలుసుకోగలం. This world is full of sin, ఈ లోకము పాపముతో నిండుకొని ఉంటున్నది. but God is holy. దేవుడు పరిశుద్ధుడు. The very purpose of God creating us is to have a union with Him. మనల్ని దేవుడు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమనగా ఆయనతో కలిసి ఉండుట. So He wants us to have that radical relationship with Him in reality every day, all through our lives. మన యొక్క జీవితంలో ప్రతిదినము రాడికల్ మరి సంబంధము కలిగి ఉండాలని ఆయన కోరికగా ఉంటున్నది. So the main verse that is being given here is John 1:12. మరి ప్రాముఖ్యమైనటువంటి వచనము ఇవ్వబడి ఉంటుంది యోహాను రాసిన సువార్త 12 ప్రకారం. So in this book they have used different translation, but for us we always use New King James Version. So we all use the New King James Version and memorize that verse. John 1:12 says, మనము ఈ యొక్క పుస్తకంలో వేరుగా ఇవ్వబడి ఉంటుంది. అయితే మనము నూతన నిబంధన ప్రకారము యోహాను రాసిన సువార్త 1:12 చెప్పబడుతుంటుంది. in Telugu there is no problem. తెలుగులో ఏం లేదు, ఇంగ్లీష్ లో మాత్రము అది ఎలా ఉంటుంది. As many as received Him, to them gave He power to become the children of God. అందరూ కంటత పెట్టాలి. అది ఇది అందరూ కూడా కంటత పెట్టవలసి ఉంటున్నది. ఏ భాషలో అయినా సరే జాన్ 1:12 తెలియకపోతే ఒక్కరు కూడా డిసైపుల్ అవ్వలేరు. యోహాను రాసిన సువార్త 1:12 తెలియకపోతే మనము శిష్యులు అవ్వలేము. తను అందరూ అంగీకరించారో వారందరూ విశ్వాసం వారికి దేవుని పిల్లలని అధికారం అనుగ్రహించారు. So ఈ ట్రాన్స్లేషన్, those who did receive Him, to those who believed in His name, He gave the right to become children of God. ఆయనని ఎవరు అంగీకరించారో వారు విశ్వాసం వారందరూ దేవుని పిల్లలు అనే అధికారము అనుగ్రహించాను. 2 సంగతులు అక్కడ ఉండేది. Two things. One is receive, the other one is believe. ఇక్కడ 2 కార్యములు ఉంటున్నాయి. ఒకటి మనము అంగీకరించుట, రెండోది మనం విశ్వసించుట. That's what it means, embracing the gospel. అందు మాత్రమే మనము ఎందరూ అంగీకరించుదురో తన నామమును విశ్వసించు How do you say in వారికి. Telugu? Embrace. Embracing means హత్తుకోవడము, కౌగిలించుకోవడము. ఆల్రెడీ తెలుగు ట్రాన్స్లేషన్ ఉండదు కదా మీ దగ్గర? నా దగ్గర లేదు పుస్తకం. తెలుగు ట్రాన్స్లేషన్ ఎందుకు లేదు? మీకు ఇచ్చినారు కదా, మీరు అటెండ్ అయినారు కదా.
తెలుగు మెటీరియల్ అనా? తెలుగు మెటీరియల్ నాది చర్చ్ లో ఉంది. చర్చిలో ఉంది. వాళ్ళు మర్చిపోయినారు దాని సంగతి. అది వేరే ఇది ఇంగ్లీష్ వేరే కాదు. బుక్ సేమ్ అంకుల్, అది ఇంటికి తెచ్చేదే నేను ఇదొక బుక్ ఒకటే తీస్తాను. అది ఓకే అక్కడ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకు మీరేం చెప్పాలంటే, హౌ డిడ్ యూ ఎంబ్రేస్ దిస్ గాస్పుల్? వై మరి డిడ్ యూ ఎంబ్రేస్ దిస్ గాస్పుల్? ఈ యొక్క సువార్తను మనము ఏ విధముగా అంగీకరించాలి లేదంటే హత్తుకొనాలి? మనము ఎందుకు ఈ సువార్తను మనం అంగీకరించాలి లేదా హత్తుకొనాలి? చెప్పండి. It will be easy for me to say in English. How did you embrace this gospel? Why మనం did ఈ you embrace this సువార్తను gospel? ఏ విధముగా మనం అంగీకరించాలి, ఎందుకు అంగీకరించాలి? చెప్పండి. 1, 2, 3. చెప్పండి. పాస్టర్లు చెప్పండి. మీరు బాగా నేర్చుకున్నారు. రెండు సార్లు అయిపోయింది మీకు. Number one, we need to know God is just. God cannot tolerate sin. Thus, wages of sin is death. మొదటిది, మరి దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనటువంటి వాడు. ఆయన పాపము కొరకు ఆయన మరణించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. To pay the penalty for your sin. మన యొక్క పాపము నిమిత్తము మనము దాని యొక్క పరిహారము చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. Instead of we paying, he paid. మనము చెల్లించవలసినటువంటి ఆ పరిహారమును మన కొరకు ఆయన చెల్లించాడు. So now you have to come out of the wrath of God, that because of your sin, how do you come out of the wrath of God? మరి మన యొక్క పాపము నిమిత్తము మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కొరకు వచ్చించున్నాడు. The wrath of God అంటే దేవుని కోపాగ్ని. పాపము చూస్తే దేవునికి దేవుడు సహించడు. దేవుని కోపాగ్ని పాపం మీద ఉన్నది. దాంట్లో నుంచి బయటికి రావాలంటే హౌ డు యు కమ్ అవుట్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్? దేవుని కోపాగ్నిలో నుంచి మనం ఏ విధముగా బయటికి రాగలం? చెప్పండి. ఫాస్ట్. ఎవరు చెప్పండి అంటారు? See, the wages of sin is death. God cannot tolerate sin. Sin must be punished. జీతము మరణము. పాపమును he has to punish the sin. మరి పాపముకు శిక్ష అనుభవించాలి, వేరే మార్గం లేదు. So how do we come out of it? మరి దానిలో నుంచి మనం ఏ విధంగా బయటికి రాగలం? We are not fit to pay the penalty because we are still sinful. The penalty can be paid only by the person without sin. మనము పాపమునకు పరిహారము చెల్లించలేము, ఎందుకంటే మనం ఇంకా పాపంలోనే ఉంటున్నాం. అయితే పాపము లేనటువంటి పాపరహితుడు దానికి శిక్ష చెల్లించవలసి ఉంటుంది. That means there's a sure destruction for us. Hellfire is waiting because there is no way we can escape this death, this punishment. దాని యొక్క అర్థం ఏమంటే ఈ యొక్క పాపమునకు వచ్చేటటువంటి శిక్ష, నరకము మన కొరకు ఎదురు చూస్తుంటుంది. దాని నుంచి మనం తప్పించుకోలేము. So how do we come out of it? మనం దానిలోంచి తప్పించుకోవాలంటే ఎలాగా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు మాట్లాడుకుంటున్నారు? దేవుని యందు విశ్వాసం ద్వారా. దేవుని యందు విశ్వాసం ద్వారా. అది సరే, వెరీ గుడ్. See, for that cause the holy God sent his only begotten Son,
who is sinless, who has no sin in him, to pay the penalty for mankind. And through his మరి faith, ఆయన నేను చెప్తాను ఉండు సురేష్, నేను ఓకే అవసరమైనప్పుడు అడుగుతాను మాటలకి. ఓకే, ఓకే the penalty that he has paid, the price that he has paid, is the holy God himself had to come down to pay the penalty. Now, the anger of God, the God's wrath was satisfied on the cross of Calvary. ఇది మీకు అర్థం అవ్వాలి. దేవుని కోపాగ్ని ఆ శిలువ మ్రాణం మీద యేసు ప్రభువు తన రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తం ద్వారా ఆ కోపాగ్ని సరిచేసినాడు. అంటే those who come under the blood of Jesus Christ, those who claim the blood, those who claim the penalty that Jesus paid, only those people can come out of the wrath of God. That's why this is a wonderful news. This is a radical message. Nobody else can understand this message because they're spiritually dead. Their spiritual eyes cannot see. Their spiritual understanding cannot understand this. So the important thing is God himself paid the penalty and he's trying to bring us out of the wrath of God. దేవుని కోపాగ్ని నుండి మనల్ని బయటకి తీసుకొని రావాలంటే ఒకే మార్గం. దేర్ ఇస్ నో అదర్ వే. యేసు ప్రభు ఒక్కడే, శిలువ మ్రాణం ఒక్కటే, ఆయన రక్తం ఒక్కటే. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to know the Lord Jesus Christ, the cross of Calvary, the blood of Jesus Christ. Not only that, he did not die and just vanish, but he rose again because he is God. He is the resurrected Savior who wants to come live within you. So when the gospel is accepted, that resurrected Savior comes and lives within us. Manalo, ayana nimasistaadu. This is very, very important. Do you believe that? This is a very difficult thing to believe. Jesus himself, the resurrected Savior himself, comes and dwells within us in the form of the Holy Spirit of God. Can you understand now? Can you understand? In the form Yes, of sir. the Holy Spirit, he himself. So when he comes, the wrath of God is taken away from us. Then what happens? That experience alters our life. Life is altered completely. What is the difference when you put your faith, genuine faith in God, and allows him to come into your life? When it transforms your life, what happens? The difference. See, there are a lot of people who say, I have faith. But they don't experience the reality. Why? Cheppandi, that's important. They say they have faith, but they don't experience the life altering. There is no change in their lives. We make mistakes, but the Spirit of God helps us to correct ourselves and come back to God. You understand now? Now please understand this. How does this faith alone, when you say I have faith and their life is not changed, what is the problem? చెప్పండి, అందరు గమనంటే ఎట్లా అవుతుంది? దట్ మీన్స్ he did not understand anything. ఏమా చెప్పండి మా అంజలి, చెప్పండి మా. ఎవరు చెప్పినట్టున్నారా? హాస్టల్ కూడా క్వశ్చన్ అర్థం అవ్వలేదా? అదన్నా చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేబీ మీరు మాట్లాడుతున్నారేమో, అది మీరు అన్మ్యూట్ చేస్తేనే అంకుల్కి వినిపిస్తుంది. దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నాగరాజు గారు ఉన్నారా?
లేడా? ఉన్నారు అంకుల్ అన్న ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయాల. మీరు మాట్లాడేది మాకు వినపడదు. ఇంకా చేయలేదా? నాకు కనబడతా ఉండదు అన్మ్యూట్ చేయలేదు. చూడండి బ్రదర్, మళ్ళీ ఆయన ఇప్పుడు అన్మ్యూట్ అయింది. చెప్పిన చెప్పండి. క్వశ్చన్ ఏమంటే, నేను నమ్ముతున్నాను అంటారు, నాకు విశ్వాసం ఉండదు, అయితే వాళ్ళ జీవితం మారలేదు, ఎందుకు? ఆయన ప్రేమను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా, దాన్ని అనుభవించలేకుండా, దాని అర్థం కాకుండా వాళ్ళు విశ్వసిస్తారు కానీ అందరిలాగా ఆయన యొక్క శిలువ యొక్క త్యాగాన్ని, ఆయన పాప క్షమాపణ ఎలా పొందాలని వాళ్ళకి అర్థం కాకుండా, రక్షణ అనుభవం లేకుండా వాళ్ళు జీవిస్తారు. నేను ఇప్పుడు పాయింట్ చాప్టర్ గా పోలేదు, నేను మొత్తం చెప్తా ఉన్నాను. మనకి టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి. I have faith, but I have no repentance. You understand? నాకు విశ్వాసం, నేను ఆయన మీద నమ్మినాను, నేను విశ్వాసం ఉండాలి, అయితే మనం ఏం చేయలేదు, మన ఒప్పుకోలేదు కాబట్టి మనం ఆయన్ను మన హృదయంలో చేర్చుకోలేదు. నోటిలో, తలలో అంటే మెదడులో, బై అవర్ ఇంటెలిజెన్స్, బై అవర్ మైండ్ we accept, but in our heart we have not received. అర్థమైందా మీకు ఇప్పుడు? Are you able to understand? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, ఆయన మన హృదయంలోకి రావాలంటే మన పాపములు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నాకు విశ్వాసం ఉండాలి అని చెప్తే ప్రయోజనం లేదు. విశ్వాసం ఉండాలని ఒప్పుకున్నాడు ఏమవుతాడు? వాడు ఏం చేస్తాడు? వాడు నిజంగా ఒప్పుకొని దాన్ని వదిలిపెడతాడు. ఏం చేస్తాడు? దాన్ని వదిలిపెడతాడు. అది వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. It's very important to see that your life has complete, you have really confessed your sins and accepted him into your life. And a transformation, a glorious transformation takes place. మనలో ఒక పెద్ద మార్పు. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ జెన్యున్ ఫెయిత్ ఏంది అంటే, మనము ఒక రోజు we were lost, మనము లాస్ట్ అంటే ఏమనాలా? నశించిపోవడం. బట్ నౌ వీఆర్ ఫౌండ్. మనము మనకు తెలియలేదు మార్గం, అయితే ఇప్పుడు దేని మార్గం తెలుసుకున్నాం కాబట్టి మనం బీయింగ్ స్పిరిచువల్లీ బ్లైండ్, మనకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు దేవుడు మనకు అర్థమయ్యేటట్టు, దాన్ని చూసేటట్టు స్పిరిచువల్ విషన్ ఇచ్చినాడు. We were ignorant of God. దేవుడు అంటాం కానీ ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆ దేవుడి దగ్గరికి రావాలంటే ఒకే ఒక మార్గమే అనేది మనం తెలుసుకోకుండా ఉన్నాం. నౌ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఏ మార్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ సరిపోలేదు. గాడ్స్ కండమ్నేషన్ అండ్ wrath has become, ఏమైంది? మారిపోయింది. ఎప్పుడైతే నువ్వు అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని ఆయనలో నీ హృదయంలో అంగీకరిస్తావో, then you are justified and pardoned by God. అందుకనే థర్డ్ టాపిక్ 3లో చూడండి, 3 ఇంపార్టెంట్ థింగ్స్. ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ టేక్స్ అండర్స్టాండింగ్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు దేవునిలో, యేసు ప్రభువులో ఏమై ఉన్నావు, ఏమై ఉన్నావు, ఏమిగా ఉన్నావు అని ఏమవుతావు అనేది. ఈ 3 కార్యాలు థియలాజికల్ టర్మ్స్ లో ఏం చెప్తారు? జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్.
తెలుగులో ఎట్లా చెప్పాలి దాన్ని చెప్పండి, రాజేష్ చెప్పగలరా తెలుగులో? ఎగ్జాక్ట్ జస్టిఫికేషన్ రోమన్స్ చాప్టర్ 5 verse 1 లో ఉన్నా చూడండి. Yeah. Therefore, having been justified by faith. Okay, 5 కాబట్టి రోమన్ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునితో Correct. సమాధానం Correct. కలిగి ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడి ఎప్పుడైతే విశ్వాసంతో మన పాపములు ఒప్పుకొని యేసు ప్రభువు మన హృదయంలో చేర్చుకుంటామో ఆ రోజు మనం ఏమైపోతాము? దేవుని ముందర, పరిశుద్ధమైన దేవుని దగ్గర, బిఫోర్ ద గాడ్ ఆఫ్ హెవెన్, ద హోలీ గాడ్, వీఆర్ జస్టిఫైడ్. దట్ మీన్స్ హీ లుక్స్ ఎట్ us as if we have never committed sin. What happens to the whole thing? All are completely washed away. మనకు మన షర్ట్ వేసుకుంటాము, ఈ షర్ట్ లో అనేక మురికి మరకలు ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో వేసి అవన్నీ కంప్లీట్ గా క్లీన్ చేసి బయటకు వచ్చే తలకి ఇంతకుముందు ఏం మరకలు ఉన్నాయో తెలియవు. There's no more, you cannot see any more stains in the shirt. Completely washed, it's completely clean. ఆ విధంగా మన హృదయము దేవుని రక్తం చేత కడుగబడినప్పుడు ఏమవుతుంది? మనము దేవుని ముందర పరిశుద్ధంగా నిలబడతాం. అయితే we are still living in this wicked world. Our thought life, our word life, our actions can easily be contaminated. చాలా సులభంగా మనము తప్పు చేస్తాం. For that only, Holy Spirit of God continually speaks to us. He is all the time warning us, helping us, pricking our conscience. చాలా సార్లు తప్పు చేసేస్తాం, చేసిన తర్వాత మళ్ళీ రిపెంట్ అవుతాం. అయితే నిజంగా రిపెంట్ అయితే దేవుడు ఏం చేస్తాడు? He forgives us. That's why for every believer, when you are in Christ, the sanctification process continues from the day you accept Christ till you die. This is very, very important. From the day you accept Christ till you die, what happens? You will be sanctified. That's why we must be always alert. ఏ విధమైన మాలిన్యం రాకుండా ఉండాలి. అందుకనే దేవుడు ఏం చేసినాడు? He has kept the Lord's table. ఆయన బల్లని ఏర్పాటు చేసినాడు. ఎప్పుడైతే మనం ఆయన బల్ల దగ్గరికి వస్తామో నిన్ను నీవు పరీక్ష చేసుకొని దానిలో పాల్పొందమంటాడు. When you take part, you have to search, you have to examine your lives and then take. నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పించేది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలా మనకు. నాట్ జస్ట్ ఓన్లీ అన్ని రాసిందన్నీ మీకు తెలుసు, మీరు చదువుకోవచ్చు. వాట్ ఎవర్ ఈస్ దేర్ యూ ఆల్రెడీ నో అండ్ యూ కెన్ రీడ్ ఇట్. బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో when you allow Christ to come in, when you confess your sins, when you ask him to cleanse you, you are justified. నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నెంబర్ 2, ఈ నీతిమంతుడు అయిపోతానే ఇంక నాకేం భయం లేదనేది లేదు. ప్రతిరోజు కూడా విత్ ఫియర్, దట్స్ వై వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. భయంతోనూ వణకుతోనూ నీ యొక్క రక్షణను భద్రపరచుకో, కాపాడుకోమంటున్నాడు. So that's why sanctification process is very important. ఆయన మనల్ని ఏం చేస్తాడు? సాంక్టిఫికేషన్ అంటే ఏమనాలా? పరిశుద్ధపరచడం. సో సాంక్టిఫైయింగ్ అంటే మనం పాపములు పడుతుంటే దాన్ని మళ్ళా కడగబడతా ఉండాలి. అందువల్ల ఇట్స్ సమ్టైమ్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. తప్పు చేస్తే దానికి దెబ్బ కూడా కొడతాడు దేవుడు. తాను ఎందుకు వచ్చినాడు అనుకుంటాం, అయితే మనం చేసిన తప్పు కొరకు. అయితే ఒక పెద్ద హోప్ ఏమంటే ఒక్కరోజు ఈ శరీరం నుండి వీఆర్ గోయింగ్ టు లీవ్ అండ్ గో టు బీ విత్ హిమ్. ఆ రోజు ఏమవుతుందంటే మనము ఆయనతో కూడా మహిమపరచబడతాం. విల్ బి గ్లోరిఫైడ్. దీస్ ఆర్ ద 3 important things in a believer's life. Number 1, when you become a believer, you are justified. As a believer, till you
run the race on this earth as a believer, you are to be sanctified. So sanctifying process is a daily process. Pratiroju, all through your life. This is very, very important. If you are not alert to that, if you are careless, your life will be a defeated life. Why many believers have defeated life? Because they are taking sin very lightly. Tappu cheyochu. Because we tend to commit sin. But God wants us to, when the Spirit of God convicts us, we have to take it and throw it away. This is very important. Then only will be finally glorified. This great salvation, మనకేమవుతుంది? చాలా ముఖ్యమైనది, 5 ముఖ్యమైన కార్యాలు we have seen. Can you tell me what are those 5 things? 5 కార్యాలు చెప్పగలరా? న్యూ లైఫ్, న్యూ లైఫ్ చెప్పండి. ఇంకా ఎవరన్నా? స్టాండ్ విత్ గాడ్, న్యూ స్టాండింగ్ విత్ గాడ్. వేరే వాళ్ళు చెప్పండి. అదర్స్? న్యూ ఐడెంటిటీ, న్యూ ఫ్యూచర్, న్యూ నేచర్, న్యూ నేచర్. న్యూ ఇంకా పవర్. ఎవరన్నా? New power. Others? New power. New power. Yeah. These 5 things are very, very important. New life, new standing with God, new identity, new nature, new power. Now, we have to search our lives every day. This is what is very, very important. Whether that new life is still in me, or is there something wrong? New life. Well, what is the new life? ఏం రాయబడి ఉన్నది చెప్పండి. వాట్ ఇస్ ద న్యూ లైఫ్? న్యూ లైఫ్ ఏం చెప్పినారు? అక్కడ ఏం వచ్చినా చూడాలి. ఎఫిషియన్స్ చాప్టర్ 2, chapter 4 verse 18, chapter 2 verse 4, Ephesians chapter 2 verse 4 చదవండి గబానా. Can you please read? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇంపార్టెంట్. మేడ్ us alive with Christ. క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటే ఏమని అర్థము? ఆ రిజరెక్షన్ పవర్, ఆ న్యూ లైఫ్ లో ఏముంది? రిజరెక్షన్ పవర్. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. మేడ్ us alive with Christ. ఇది చాలా ఇంపార్టెంట్. This is very important experience that we have to go through every day in our lives. మన ఏముంది? 4వ అధ్యాయం 18వ వచనం ఏముంది? Ephesians chapter 4 verse 18. వారైతే అందమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏమైపోతుంది? మన అంధకారం వలన ఆయనలో నుంచి సెపరేటెడ్, ఆయనలో నుంచి వేరుపరచబడుతున్నాం. దట్స్ వై ప్రతిరోజు ఆయనలో ఉన్నామా లేదా, ఆయనలో ఉన్నామా లేదా, ఎక్కడన్నా ఏదన్నా వైరు తెగిపోయిందా అని మనం పరిశోధన చేసుకోవాలా. వీ హ్యావ్ టు సెర్చ్ అవర్ లైఫ్స్. ఇప్పుడు ఏమవుతుంది? దెన్ వీల్ హ్యావ్ ఎ న్యూ స్టాండింగ్, ఆ స్టాండింగ్ విత్ గాడ్. ఆల్ సిన్నర్స్ ఆర్ బీయింగ్ జస్టిఫైడ్. అప్పుడు ఆయన ముందర మనం నిలబడినప్పుడు పరిశుద్ధులుగా నిలబడతాం. విల్ బి లైక్ హోలీ పీపుల్. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. We will be standing in the presence of God as sinless people. This is a very important thing for us to understand. Then we have a new identity. What is our new identity? What's our new identity?
చెప్పండి. Can you tell me? We are children of God. Huh? Yeah. We become Correct. children of God. You can't hear. We become children of God. We become children of God. Yeah. So formerly we were the children of the devil, children of the world. Now we have a new identity. We are adopted. We are taken over by the Lord Jesus Christ when we trusted in him. So we have a new name because the old name is gone, new name. What is the old name? We were the children of this world. We were the children of sin. We are the children of wrath of God. Now we are the children of God. That is the new identity. And we are beloved, we are accepted, we are forgiven, we are chosen. We are the children of God. These 4 important things. We are beloved to God because God so loved us so much that he was willing to give his life. Because he loved us so much, we become very beloved to him. And we are accepted by God when he accepted his price. And we are forgiven totally when you confess your sin. These are very important things. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము మన పాపంలో ఒప్పుకుంటామో అప్పుడే మనకు క్షమాపణ, అంతకుముందు లేదు. ఎప్పుడైతే ఆయన చేసిన క్రయాన్ని ఒప్పుకుంటామో అప్పుడే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అప్పుడేమవుతుంది, ఇవన్నీ జరిగినప్పుడు we become the chosen people of God. ఆయన చేత ఏర్పాటు చేయబడిన ప్రజలుగా మారుతాం. So this is very important. This is the new identity. Not only that, 17వ వచనం, Romans chapter 8 verse 17 చదవండి. Romans 8:17. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎంత పెద్ద ప్రివిలేజ్, ఘనత దేవుడు ఇస్తున్నాడు. వాట్ ఈస్ దట్ బిగ్ ఆనర్ గాడ్ ఈస్ గివింగ్ us? యూ బికమ్ ఎ హెయిర్ ఆఫ్ గాడ్. అంటే ఆయన కలిగిందంతా నీకు దొరుకుతుంది. When you are adopted and when you are officially adopted or when you are born in a family, everything that family has belongs to you. You are also a partaker of what all they have. So that's why God's word says, when you accept Christ, you become a heir of God. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరిస్తావో అప్పుడు ఆయనతో కూడా అన్నిట్లో పాలివారం అవుతాము. ఓ హెయిర్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడంటే ఆయనకు ఎటువంటి ఘనత దొరుకుతుందో అదంతా మనకు కూడా దొరుకుతుంది. ఎంత గొప్ప సంగతి. ఆయన మహిమపరిచినప్పుడు ఆయనతో కూడా మనము కూడా మహిమపరచబడతాము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై అటువంటి మార్పు మనలో ఉంటే ఏమవుతుంది, మన జీవితాలు మారిపోతాయి. ఎట్లా మారుతాయి? దెన్ వీ బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఇతరులకు చెప్తాం. వీ బికమ్ సాల్ట్, ఉప్పు అయి ఉంటాం. వీ బికమ్ లైట్. వీ బికమ్ ద బ్రాంచెస్ ఆఫ్ గాడ్. వీ బికమ్ ద సర్వెంట్స్. వీ బికమ్ ద అంబాసిడర్స్. వీ బికమ్ సెయింట్స్. వీ బికమ్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అన్ని రాయబడి ఉండదు. Already it is in the book. So you have to take it and read and claim those things. Avanni manalo unnava? Is it there in our lives? That's why it's very important for us for that. Next thing is new nature. What is the next one? Tell me. Huh? New life, standing with God, new identity, new nature. కొత్త స్వభావం. చెప్పబోతే ఎట్లా? If any man is in Christ Jesus, he is a new creature. All things are gone. Everything has become new. ఇవన్నీ వచనాలు అన్ని తెలిసి ఉండొచ్చు, కానీ ఇంపార్టెంట్ ఏమంటే ఇది మన జీవితంలో ప్రతిరోజు ఇది కనబడతా ఉండదా?
మనల్ని చూస్తానే ఏమంటున్నారు, నాకంతా తెలుసు అనేవాడు న్యూ నేచర్ ఉండేవాడు కాదు. యేసు ప్రభువా, నీ స్వభావం నాకు దయచేసి ఈరోజు నేను మాట్లాడే మాటలు, నేను తలంచే తలంపులు, నా క్రియలు నీ స్వభావానికి తగినట్లుగా నేను చేయగలిగినట్లు నీవు నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మన హృదయం మారుతాదో, మన మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు మారుతాయి. మారినప్పుడు మనలో కొత్త స్వభావం బయట వారికి కనబడతాయి. అందువల్ల చాలా ఇంపార్టెంట్ ఏమి, ఇది మనలో ఉన్నదా లేదా, ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్. That's why Galatians 2:20 says, I have been crucified with Christ. It's no longer I who live, but Christ lives in me. అంటే నా స్వంత శక్తితో ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించలేను. I cannot live this life with my own effort, with my own strength. అందుకని ఏమంటున్నాడు, I can only live with the help of Christ when I am crucified with him. అంటే they must not I but Christ liveth in me. నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. This is a very important factor. Otherwise, what happens? We will be a failure. That's why a disciple is the one who is deeply rooted in Christ. If he is not deeply rooted, Christ cannot be seen in him or in her. If he is not seen, the transformation has not totally taken place. That's why we have to understand this. The next thing is new power. To live on this earth, we need new power. If there is no power, there is a problem. The new power which Christ alone gives. Amidst these people, in this wicked world, God gives us the power to reign. It's like darkness is there. Light వేస్తానే ఏమవుతుంది, అంతా బాగా కనబడుతుంది, ఒక సంతోషం వస్తుంది. There is a joy. The whole thing is transformed. So it's like that in our dark heart, in our dark lives. When the new power comes, we are enlightened. అంటే దేవుని వాక్యము అది శక్తివంతంగా ఉంటుంది. అంతకుముందు చదివితే it has no meaning. We read the God's word, it doesn't apply because we are still in darkness. The light has not come. When the light comes, you can see. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేసి మీరు చీకట్లో కూర్చొని ఉంటే, ఈ పుస్తకం పెట్టుకొని ఉంటే కూడా ఏం చదవగలరు, ఏం చదవలేరు. లైట్ ఉంటేనే చదవగలరు. We can only read when there is light. That's why this new power must be experienced. ఈ లైట్ ఆఫ్ అవ్వకూడదు, ఈ పవర్ ఆడనే ఉండాలి. పవర్ పోయిందంటే ఏమవుతుంది, అంత నిలబడిపోతుంది. పవర్ షుడ్ నాట్ గో, కట్ అయిపోకూడదు. అప్పుడప్పుడు మనకు పవర్ కట్ ఉండలా, కట్ అయిపోతుంది ఈ లోకంలో ఉండేటప్పుడు. దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. లేకపోతే we cannot live the life God wants us to. Now, fourth topic, assurance of salvation. ఇది ప్రతి వారు బాగా చెప్పినారు అనుకుంటాను. మేము మా చర్చిలో కూడా బాగా నేర్పించినాము. మీ చర్చిల్లో 1 John chapter 5:11-13. Whosoever has the Son has life. Whosoever has the Son has a life. ఇప్పుడు I want to ask you one question. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎంతమంది నిజంగా ఈ అనుభవం కలిగిన వారు ఉన్నారు, చెప్పగలరా? అందరూ ఆఫ్ చేసేసి ఏంటన్నా, ఎంతమందికి ఈ నూతన అనుభవం కలిగి ఉన్నారు? అందరూ ఎవరు మాట్లాడినారు? ఉన్నామని చేతులన్నీ ఎత్తండి. కలిగి ఉన్నారు. ఆ అనుభవంలో జీవించుచున్నారా? ఓకే. ఈరోజు చచ్చిపోతే నేరుగా యేసు ప్రభు దగ్గరికి పోతారా? పరలోక రాజ్యం పోతారా? వేరెక్కడికైనా పోతారా? పరలోకానికి వెళ్ళిపోతారు. అందరూ డైరెక్ట్ గా వెళ్ళిపోతారా?
ఆయన Yes. ఆయన విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందను. విశ్వాసం నిశ్చయిత ఉండదా? ఎస్ అంకుల్. ఉంటే మంచిదే. మా చర్చలో అడిగితే ఇద్దరికే ఉండింది. మిగతా వాళ్ళందరూ మేము ఇంకా పరిశుద్ధం అవ్వలేదు, ఇంకా కొంచెం రోజులు అవ్వాలా నిశ్చయం రావాలంటే అని అన్నారు. మీరు ఇప్పుడు చెప్పేది ఈజీ, అయితే ప్రతిరోజు జీవితంలో క్రీస్తును చూడగలుగుతున్నారా? దట్ న్యూ లైఫ్, ఆ యొక్క పవర్. ఇప్పుడు చదివినాం కదా అన్ని 5 కార్యాలు. ఇట్ షుడ్ బి 100% షూర్. అవి కానీ నిజమైతే నీ రక్షణ నిజము అని అర్థం. అంటే నీకు ఎప్పుడు అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ వస్తుంది? ఎప్పుడైతే నీవు దేవునితో సరి అయి ఉన్నావో, when you are right with God, then what happens? You have the assurance of salvation. అంటే చాలా ఇంపార్టెంట్ ఏమంటే రక్షణ అనుభవం ఒక్కసారి పుట్టాల. పుట్టిన బిడ్డ ప్రాణం ఉండదు. అయితే ఆ ప్రాణం ఎట్లుండాలి? సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలా? ఆయనలో ఉండాలి. ఆయన శక్తి మనలో ఉండాలి. దట్ మీన్స్ వీ మస్ట్ బి ఇన్ క్రైస్ట్. ఇది చెప్పేది ఈజీ. whenever you say in Christ, ఆడికి వినేసి వెళ్ళిపోతాం. నువ్వు ఇప్పుడు వదిలిపెట్టేసి పోతానే, ఇప్పుడు ఇంటికి పోతానే, ఇప్పుడు పిల్లకాయలు, భార్య, రెడీ, ఈ ప్రాబ్లము, ఆ ప్రాబ్లం. అప్పుడు ఎట్లున్నది మన యాటిట్యూడ్, మన కోపము, మన ఆలోచనలు. చక్కని ఇది అయిపోయిందిలే, ఇప్పుడు మనం లోకంలో ఉంటాము అని చెప్పి ఏమైపోతుంది? లోకము ఆలోచన చేసినట్టు ఆలోచన చేస్తాం. అందులో ఏమైపోతాము? మన జీవితాలు విక్టరీ లేదు. దానివల్లనే సందేహాలు వస్తాయి. సందేహాలు ఎప్పుడు వస్తాయి? ఈజీగా చెప్పేస్తాం, ఓకే నేను పోతాను. అయితే నిజంగా ప్రభు ఈరోజు వచ్చి మనల్ని పరీక్ష చేస్తే అన్నిట్లో మనం కరెక్ట్ గా ఉన్నామా? చెప్పగలరా అందరూ? అంతే. ప్రతిరోజు మనల్ని మనం పరీక్షించుకుంటా ఉంటాం. అది ఇంపార్టెంట్. ప్రతిరోజు మనల్ని మనము పరీక్షించుకుంటాం. అందువల్ల మనకు మన ఫీలింగ్స్ ఫ్లక్చువేట్ అవుతా ఉంటాయి, ఒకే మాదిరి ఉండదు. మీరు కూర్చొని చదువుకునేటప్పుడు అట్లనే ఉండాలనిపిస్తుంది, కానీ మనం రియాలిటీకి వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఏమవుతాయి? ఫ్లక్చువేట్ అవుతాయి. అవి వేరే కోపం వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి. అప్పుడు మనం కంప్లీట్గా మారిపోతాం. ఈడ ఎంత అనుకుంటామో అక్కడ పోయే తలకి ఏమైపోతుంది? మన ఫీలింగ్స్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ ఫీలింగ్స్ మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు మనల్ని కంట్రోల్ చేయాలా? పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉన్న ప్రభువు మనల్ని కంట్రోల్ చేయాలా. ఈ లోకంలో ఉన్నంత కాలము కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్. వితౌట్ స్ట్రగుల్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ దిస్ లైఫ్. ఈ స్ట్రగుల్స్ లో మనం ఎట్లా చేయాలా? మన స్ట్రగుల్స్ అన్ని, అందుకే ఆయన ఏమన్నా ఒకే ఒక మాట, కాస్ట్ ఆల్ యూ కేర్ అపాన్ మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆయన మీద వేయాల. మనం వేయము, చెప్తాము ప్రాక్టికల్ గా ఎట్లా చేసేది అని అంటాం. ఆయన మీద నమ్మి వేసేంత శక్తి, ఆలోచన ఎట్లా వస్తుంది, ఎట్లా చేయాలా అని అర్థం అవ్వదు. ది గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్ హూ కెన్ డూ థింగ్స్ విచ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. నీ యొక్క పరిస్థితి ఎటువంటిదైనా సరే దాన్ని మార్చగలిగిన దేవుడు. ఇంకోటి ఏమంటే, చాలా ఈజీగా విల్ ఫాల్ బ్యాక్ ఇన్ టు సిన్ అండ్ టు అవర్ ఓల్డ్ హ్యాబిట్స్. ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఉంటామో వెంటనే ఏమైపోతాము? పడిపోతాం. అందువల్లనే మరలా ఈ వచనం మనలో ఉండాల. ఏ వచనము? 2 కొరింథీ 5:17. ఎనీ మ్యాన్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఎ న్యూ క్రీచర్, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే. అంటే I have new life, I have a new standing with God, I have a new nature, I have a new identity, I have a new desire, I have a new power,
అనేది మనలో కంటిన్యూస్ గా ఉండాలి. అది ఈ కంటత పెట్టేదే కాదు, అది రియాలిటీగా ఉండాలి. అది మనలో ఉన్నదా లేదా అని పరీక్ష చేసుకోవాలి. సో కొన్నిసార్లు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని అంటాము. దేని పరీక్ష చేసుకోవాలా? ఏం పాపం లేదులే, ఓకే ప్రభువా క్షమించు తండ్రి అని అంటాం. అయితే వీటిల్లో నిలబడి ఉన్నామా? ఇప్పుడు 5 కార్యాలు చూసినాం కదా, న్యూ లైఫ్, న్యూ స్టాండింగ్, న్యూ నేచర్, న్యూ ఐడెంటిటీ, న్యూ డిజైర్, న్యూ పవర్. ఇవన్నీ మనలో ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నా ఇటువంటి పరిస్థితుల్లో సైతాన్ మనల్ని కొడతానే ఉంటది. విల్ బి అటాకింగ్ us. మనము ఎంత భద్రంగా ఉన్నా కూడా సైతాన్ మనల్ని వదిలిపెట్టదు. ఎంత దగ్గరికి వస్తారో అంత గట్టిగా సైతాన్ మనల్ని కన్ఫ్రంట్ చేస్తుంది. అటువంటి సమయంలో ఎట్లా చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం పడిపోకుండా ఎవరిని గట్టిగా పట్టుకోవాలా? ప్రభువునే పట్టుకోవాలా. Condemning the voice we hear, that condemning voice we hear is not God's voice. It's the voice of the enemy, Satan, the father of lies. Yohana 8:44. But Satan seizes every opportunity to attack us. 6:16 Ephesians 11. Take up your shield of faith and ignore that voice. అంటే నువ్వు పడిపోతావు, ఇది అవ్వదు, నీకు విజయం ఈడ దొరకదు, ఇదంతా ప్రాక్టికల్ కాదు అని సైతాన్ చెప్తాడు. ప్రాక్టికల్ గా జరగదు. దేవుడు ఏమంటున్నాడు? అవుతాది అని నమ్ము, ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఇంపార్టెంట్. సో వీ ట్రస్ట్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఫ్రీలీ గివెన్ టు us. When you experience that grace, you will experience this power definitely in our lives and through our lives. చాలా ఇంపార్టెంట్. అవతల బైబిల్ స్టడీలో మీరు అన్ని చూసినారంటే ఇదంతా కంప్లీట్ గా పర్సనల్ టెస్టిమనీ. మీరు కూర్చొని రాయాల. ఇవన్నీ ఫిల్అప్ చేసినారో లేదో నాకు తెలీదు. ఇవన్నీ రాసినప్పుడు మనల్ని మనమే పరిశీలన చేస్తాం. ఏందో థియాలజీ ఏదో పుస్తకంలో ఉండేది రాసేది కాదు, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన పర్సనల్ జీవితంలో. అప్పుడు ఏదైనా తెలియలేదంటే ధైర్యంగా వచ్చి మీరు ఇతరులను అడగాలి. దేవుని బిడ్డలు, ఇది ఎట్టా, ఈ సంగతి ఇట్లుండదే, దీంట్లో నుంచి ఎట్ట బయటికి రావాలా అనేది ఆ డిస్కషన్ మనలో వస్తుంది. ఎప్పుడు ఆయనతో కూడా నడుస్తాము. When you walk with God, you will experience this. This way, this is very important. The first chapter is a very important. And it is, this is the believing the gospel, a radical message. ఇది మనల్ని a complete transformation చేసేది, నూతన వ్యక్తిగా మార్చేది. When you are transformed, you are ready to be a true disciple of the Lord Jesus Christ. ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. ఇవన్నీ జరిగితే గానీ యూ కాన్ స్టార్ట్ లైక్ ఎ రియల్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇవన్నీ ఉన్నాయా అని పరిశోధన చేసుకుంటానే ఉండాలి. ఇది మనకు బాగా అర్థమవ్వాలి. ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగినా కూడా మీ జీవితంలో ఇది ఉన్నప్పుడు ఈజీగా వాళ్ళకి చెప్పగలరు. ఇది మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే ఇవన్నీ మనకు తెలియదు, ఇవన్నీ మనకు అర్థమవ్వదు. అందువల్లనే ఇక్కడ క్లియర్ గా మనకు నేర్పించారు. మే గాడ్ బ్లెస్ యూ. ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి అని నేను చెప్పేస్తాను. టైం అయిపోయింది, 3 ముగించేసినాం. ఎనీథింగ్ ఎల్స్? ఏమైనా ప్రశ్నలు ఉందో చెప్పండి. ఎవరు మాట్లాడినట్టున్నారు అంటే అన్ని అర్థమైనాయి ఏనైనా? మీరు సమాధానాలు చెప్పాలా, అవును లేదా కాదు అని చెప్పాలా? ఏం చెప్పాలంటున్నారు, అది నా పని కాదు. మొదట అన్మ్యూట్ చేయండి, అందరూ అన్మ్యూట్ చేయండి, అందరూ అన్మ్యూట్ చేయండి. మీ ఇది కూడా పెట్టండి. ఫిలిప్ పురిచిదాప, ఫిలిప్ పాప ఆయనకి అర్థమైందో లేదో వెళ్ళిపోయినాడు. పురిచిదా? I know it's not very easy to tell in so many languages. It's not very easy. But anyway, you understand. You have done the translation. You know what you particular. Tell me, brothers, చెప్పండి.
ఏమ్మా ఎవరు చెప్పినట్టుండారా? అంజలి మాట్లాడాలా? అన్మ్యూట్ చేయండి. ఇది అన్మ్యూట్ చేసి తెలుసు కదా, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ ఎట్లా చేయాలి తెలీదా? అక్కడ చూడండి, అంటే అన్మ్యూట్ అయిపోతుంది. ఏం భయం ఏం లేదులే, అందరు మనోళ్ళే, వాళ్ళు మన దగ్గర కూడా లేరు. ఎవరు చెప్పినట్టు ఒకరు ఏమన్నారంటే, ఒకటి మాకు అంత అర్థమైంది, ఇంకేం డౌటే లేదు. ఇంకోటి మాకు ఏం అర్థం కాలేదు, అంత జీరో. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. యు అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? అర్థమైంది అంకుల్. అర్థమైందమ్మా? అంకుల్ గారు అర్థమైంది అంకుల్ గారు. వెరీ గుడ్, అది బాగున్నది. ఇప్పుడు నాకు కొంచెం నెమ్మదిగా ఉన్నది. నేను ఇంత కష్టపడి చెప్తే వీరికి ఏం అర్థం కాకపోతే ఏం లాభం? ఒకటన్నా అర్థమైందా అని. ఏమ్మా మర్సి, ఏమ్మా అర్థమైందమ్మా? గుడ్. ఓకే ఓకే ఓకే, now it's good. Sharon, could you understand? Prathu didn't join today. I understood that, yeah. I don't know about that. Is Prathu there? No. No. Okay, that's good. I'm glad you are all there. I'm very happy. And now you have to write the test next Saturday. Next Saturday will be final test. I don't know the test. I don't know what questions he's going to give you, whether anything related to what I said or something different. But I want to make sure that you understand the subject, which you can put it into your life and practice it, because then only you can be a true disciple. So it's not how many marks we get. It is very important for us to know what God wants us, what God has given, how we are able to experience it, how we are going to put it into practice. This is what we have to understand. God bless you. Thank you, Uncle. Thank you so much. And just quick announcement. As Uncle said, next week manaku test untundi. So it is going to be a 25 marks test with the first chapter lo 4 topics మీద ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా సిద్ధపడండి. ప్లీజ్ బీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, స్టడీ వెల్ అండ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సో కష్టమేం కాదు, అన్ని ఈజీ క్వశ్చన్సే, తెలిసిన క్వశ్చన్సే. దయచేసి మీరందరూ కూడా 25 out of 25 తెచ్చుకోవాలి. వన్ మోర్ రిక్వెస్ట్ వచ్చేసి, it is going to be an online session. So maybe 6:30 I will going to start. 6 to 6:30 again we will have a quick revision. ఎలాగ టెస్ట్ రాయాలి, ఏం రాయాలి అని చెప్పిన తర్వాతనే 6:30 we will we'll start exam. Then by 7 we will close the exam. So half an hour time ఇస్తాను. So half an hour లో మనం క్లోజ్ చేయొచ్చు. This is all about the next week program. Last week I just requested about the status on the your enrollments. So church wise మనం చూసినప్పుడు so applications I have from Veeranagari and Banaswadi. Koromao applications 26 people applications. Sureshna మీ దగ్గర ఉన్నాయా? This 26 people filled applications. Yes, brother. అది నాకు అందాలన్నా. సో ఐ హ్యావ్ అప్లికేషన్స్ ఫ్రమ్ బానస్వాడి అండ్ వీరనల్లి, బట్ వరమావు అప్లికేషన్స్ అదర్ లేదు. వన్ మోర్ రిక్వెస్ట్ వచ్చేసి రిగార్డింగ్ ది పేమెంట్. సో ఐ డిడ్ నాట్ రిసీవ్ ది పేమెంట్ ఫర్ మంత్ ఆఫ్ February and March. So April is coming. Please ensure that request all the participants to pay the 100 rupees for the month of February and March. So that's all my announcements. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మనం we can close the today's session. చేయండి, పేరు చెప్పండి.
Okay, Raja, you would like to lead with a prayer and close this session? Okay, now. Please go ahead. Heavenly Father, thank you, Lord, for giving us this day, giving us this time. Thank you, Lord, for helping us to, Lord, go through this, Lord, the topics on discipleship. Lord, how, Lord, you loved us so much and that you came down into this world, that you died on the cross of Calvary, through which, when we put our faith in that finished work, Lord, how the transformation happens through that radical message, and how we are justified before you, and how we need, Lord, constant sanctification, and also that we can, Lord, look forward to that glorification, Lord. And also, Lord, thank you, Lord, for speaking to us about all things have become new, Lord, when we put our faith in you, and also on the assurance of salvation. Thank you, Lord, that these may not remain as head knowledge, but we need to help us to practically apply it and also be able to tell others, Lord. Bless Paul Uncle also, Lord, who has been able to help us to understand all things. Rajesh Anna and all the others also, Lord. Bless each and everyone who's part of this call. Bless this day for us. In Jesus' name we pray. Amen. 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 Thank you, Raja. Thank you, Anna. Thank you, Uncle. God bless you, Nana. Thank you, Uncle. Thank you so much, Thank Uncle. you. Thank you all. Next week, Kaluddam. Please be Thank prepare you, brother. yourself with Thank you. exam for exam. Thank you. God bless. Thank you. Thank you. Thank you. Thank you.